హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఐపీఎల్ 2025 అవార్డు విన్నర్స్ గురించి తెలుసుకుందాం. ఈ అవార్డుల్లో గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్ అదరగొట్టాడు. విజేతల జాబితా ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. ఈ అవార్డు మధ్య ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన కృణాల్ పాండ్యాకు లభించింది. ఇక జీటీ బ్యాట్స్మెన్ ఏకంగా 4 అవార్డులు గెలుచుకున్నాడు. అత్యధిక పరుగులు చేసినందుకు ఆరెంజ్ క్యాప్ అవార్డు, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు, మోస్ట్ ఫ్యాంటసీ పాయింట్స్ అవార్డు, గో ఫోర్స్ అవార్డు గెలుచుకున్నాడు. ఇక సిరీస్ మొత్తం నిలకడగా రాణించిన సూర్యకుమార్ యాదవ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలుచుకున్నాడు. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ అవార్డును వండర్ కిడ్ రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ గెలుచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణకి అత్యధిక వికెట్లు తీసినందుకు గాను పర్పుల్ క్యాప్ అవార్డు లభించింది. అత్యధిక సిక్సర్ల అవార్డు ఎల్ఎస్జీ బ్యాట్స్మెన్ నికోలస్ పూరన్కు లభించింది. ఇతడు 40 సిక్సర్లు బాదాడు. అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్గా మహమ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్ 151 డాట్ బాల్స్ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఫెయిర్ ప్లే టీమ్ ఆఫ్ ది ఇయర్గా నిలిచింది. ఈ సీజన్లో అత్యుత్తమ క్యాచ్ అవార్డు కమెండు మెండిస్కు లభించింది. ఈ ఎస్ఆర్హెచ్ ఫీల్డర్ సిఎస్కే బ్యాట్స్మెన్ డెవాల్డ్ బ్రేవిస్ ఇచ్చిన క్యాచ్ను అద్భుతంగా గాలిలో ఎగురుతూ ఒడిసి పట్టుకున్నాడు. పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు ఢిల్లీకి లభించింది. ఇక రన్నరప్గా ఫైనల్లో బెంగళూరు చేతిలో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ నిలిచింది. 18 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారిగా ఆర్సీబీ కప్ను ముద్దాడింది.